హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు రాజధాని అమరావతిలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనమైతే చూద్దాము. ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనమైతే మాట్లాడదామండి. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటి అంటే, రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి, మనం 1-2 ఐకానిక్ టవర్లో నిర్మాణం చేసే పక్కనే ఉన్నామండి. ఇది 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మనం వాటి గురించి సపరేట్ వీడియో చేద్దామండి. అయితే ఈ 1-2 ఐకానిక్ టవర్లకి దగ్గరలోనే ఒక ఐరన్ యార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. అలాగే డయాగ్రిడ్ యార్డును కూడా ఇక్కడ నెలకొల్పారు. మనం దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూడవచ్చండి, ఒక భారీ క్రేన్ 180 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఒక భారీ క్రేను, మరియు ఇంకొక 100 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి 2 క్రేన్లు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఐకానిక్ టవర్లకి ఉపయోగించేటువంటి డయాగ్రిడ్లు అయితే ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. చూద్దామండి. ఇక్కడ ఆ యొక్క డయాగ్రిడ్ల పైన కూడా రాసి ఉంచారు, APCRDA HOD టవర్స్ 2. టవర్ 2కి సంబంధించినటువంటి ఈ డయాగ్రిడ్లన్నీ కూడా ఇక్కడ మనం ఇంకా క్లియర్గా చూడవచ్చు. ఈ డయాగ్రిడ్లన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. ఈ యార్డ్లో వరుసగా పెట్టి ఉంచినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇన్ని డయాగ్రిడ్లు వచ్చాయో మనం చూడవచ్చు. అంటే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్లకు సంబంధించినటువంటి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం ఈ డయాగ్రిడ్లను చూస్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే చూడండి, ఎన్ని డయాగ్రిడ్లు ఇక్కడికి రావడం జరిగింది. వీటన్నిటినీ రెడీమేడ్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయితే ఈ ఐకానిక్ టవర్లలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డయాగ్రిడ్లన్నీ కూడా 1-2 ఐకానిక్ టవర్లకైతే వాడతారు. ఇది SP కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నటువంటి ఐకానిక్ టవర్లకు సంబంధించినటువంటి డయాగ్రిడ్ సామాగ్రి ఇదంతా కూడా ఈ యార్డ్లో భద్రపరచడం జరిగింది. అయితే మిగతా NCC కంపెనీ వారు కూడా ఒక ఐకానిక్ టవర్ నిర్మాణం చేస్తున్నారు. అలాగే హైకోర్టు భవనం కూడా నిర్మాణం చేస్తున్నారు. అయితే వారికి సంబంధించినటువంటి ఈ డయాగ్రిడ్లన్నీ కూడా NCC భీమా అనే కంపెనీ నిర్మాణం చేస్తుంది. ఇక్కడ మాత్రం వీరు SP కంపెనీ వారు నిర్మాణం చేసి 1-2 ఐకానిక్ టవర్లకి సంబంధించినటువంటి డయాగ్రిడ్లు ఈ విధంగా వారు సిస్కాల్ అనే కంపెనీ ద్వారా ఈ విధంగా డయాగ్రిడ్లని నిర్మాణం చేయించుకొని ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. చూడొచ్చండి, ఒక భారీ క్రేను 1-2 ఐకానిక్ టవర్లకి పక్కనే కొద్ది దూరంలోనే ఈ ఐరన్ యార్డు, ఈ డయాగ్రిడ్ యార్డ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చూడొచ్చండి, ఆ దూరంగా లారీ కనిపిస్తుంది, ట్రాలీ. ఈ ట్రాలీలో ఈ డయాగ్రిడ్లన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఈ భారీ క్రేన్ల సాయంతో వాటన్నింటిని కూడా ఈ ప్రాంతంలో భద్రపరిచి ఇక్కడ నుంచి ఐకానిక్ టవర్ దగ్గరికి 1-2 ఐకానిక్ టవర్ల దగ్గరికి ఒక వరుస క్రమంలో ఈ డయాగ్రిడ్లన్నీ కూడా తిరిగి పంపిస్తూ ఉంటారు, నిర్మాణంలో వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ డయాగ్రిడ్లన్నీ కూడా అండి మనకి ఫోన్లో చూస్తే చాలా చిన్నవిగానే కనిపిస్తున్నాయి. చూసారా, ఇవన్నీ కూడా చాలా చిన్నవిగానే కనిపిస్తున్నాయి, కానీ చాలా పెద్దవండి. వీటి బరువు వచ్చేసి ఒక్కొక్కటి 16,642 kgలు అయితే ఆ యొక్క డయాగ్రిడ్ పైన వారు మెన్షన్ చేసి పెట్టారు. ఇవన్నీ రెడీమేడ్గా తయారైనవి చూడవచ్చు. మనం ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఐరన్ యార్డ్ పక్కనే దూరంగా కనిపిస్తున్నాయి, చూసారా, SP కంపెనీ వారికి సంబంధించినటువంటి రెడీమిక్స్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ కార్మికుల యొక్క క్యాంపులు కూడా దగ్గరగానే ఉన్నాయండి. ఈ ఐరన్ యార్డు దగ్గరగానే ఉన్నాయి. అలాగే ఆఫీస్ కూడా 1-2 ఐకానిక్ టవర్లకి చాలా దగ్గరగా ఉంటుంది SP కంపెనీ వారిది. అన్నీ కూడా దగ్గరగా ఏర్పాటు చేసుకొని నిర్మాణాన్ని వేగంగా నిర్మాణం చేయాలని, పరుగులు పెట్టించాలని ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్లు, HOD టవర్ల దగ్గర పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఈ సామాగ్రిని వీటన్నిటిని మనం చూసినట్లయితే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనకే అర్థమవుతుంది. రాజధాని అమరావతిలో ఎటు చూసినా కానీ కార్మికుల సందడే కనిపిస్తూ ఉంది. అలాగే మిషనరీల ఈ యొక్క సౌండ్లు, రణగణ ధ్వనుల మధ్య అమరావతి అయితే పనులతో దద్దరిల్లిపోతుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక తరువాత మనం ఇక్కడ చూసినట్లయితే
చూసారా, ఇవన్నీ కూడా ఐరన్ ప్లేట్లు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే ఎన్సిసి కంపెనీ వారు ఆ డయాగ్రిడ్లని, ఈ యొక్క బ్రిడ్జి గడ్డర్లని నిర్మాణం కోసం భీమా అనే కంపెనీని వారు రాజధాని అమరావతిలోనే హైకోర్టు పక్కనే ఏర్పాటు చేసుకున్నారు, నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ మనం చూడవచ్చండి, ఇదంతా కూడా ఐరన్ ప్లేట్లు. ఇవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఐరన్ ప్లేట్లు ఇవన్నీ. చూసారా ఎంత పెద్ద పెద్ద ప్లేట్లో. ఇవన్నీ డైరెక్ట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ ఇంకేదైనా స్టీల్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఐరన్ ప్లేట్లని వారికి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో, వారికి కావాల్సినటువంటి ఆకారములలో భీమా అనే ఒక పెద్ద కంపెనీ అక్కడ ఒక ఇండస్ట్రీని కూడా ఏర్పాటు చేసుకుంది అని చెప్పాం కదా, నిర్మాణం చేస్తుందండి. మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో చెప్పుకున్నాం. ఏంటంటే రాజధాని అమరావతిలో E3 సీడాకిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. అక్కడ వాడినటువంటి గడ్డర్లు, స్టీల్ గడ్డర్లు అన్నీ కూడా ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచే ఇదిగో ఇలాగా ఐరన్ ప్లేట్లుగా వచ్చి ఆ భీమా కంపెనీ వాటన్నింటినీ కూడా స్టీల్ గడ్డర్లుగా నిర్మాణం చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్లో వాడడం జరిగింది. చూసారా ఎంత పెద్ద పెద్ద ఏంటండి ఇవి. దూరం నుంచి చూస్తే చాలా చిన్నవిగానే కనిపిస్తున్నాయి, కానీ ఫోన్లో కానీ దూరంలో నుంచి మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా చాలా మందపాటి, చాలా థిక్నెస్ కలిగినటువంటి ఐరన్ ప్లేట్లు ఇవన్నీ. చూసారా, ఇదంతా చాలా పెద్దదండి. ఈ ఐరన్ ప్లేట్లని ఇక్కడ నుంచి ట్రాలీల ద్వారా 2 క్రేన్లు దూరంగా ఉన్నాయి. చూసారా, 2 క్రేన్లు ఉంటాయి ఇక్కడ నుంచి ట్రాలీల పైకి ఎక్కించి తర్వాత పక్కనే ఉంటుందండి, చాలా దగ్గరగా పక్కనే ఒక్క రోడ్డు మాత్రమే అడ్డంతో భీమా అనే కంపెనీ ఉంటుంది. ఆ భీమా అనే కంపెనీ లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఎలా కావాలంటే అలాగా ఏంటంటే ఈ ఐకానిక్ టవర్లకు కావాల్సినటువంటి డయాగ్రిడ్లు ఉన్నాయో ఆ విధంగా, లేదంటే బ్రిడ్జిల నిర్మాణాల్లో వాడేటువంటి స్టీల్ గడ్డర్లు ఆ విధంగా ఆ భీమా కంపెనీ తయారు చేస్తుంది. చూడవచ్చండి, ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. అన్ని మౌలిక వసతులు దగ్గరగా ఏర్పాటు చేసుకొని పనులు వేగంగా జరగడం కోసం ఈ విధంగా అయితే పనులు చేస్తూ ఉన్నారండి. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ ఐరన్ ఇదంతా కానీ మనం చూసినట్లయితే ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ మనం చూడొచ్చు ఒక బ్రిడ్జి తాలూకు ఐరన్ గడ్డర్ని ఏ విధంగా నిర్మాణం చేశారు. ఇక్కడే నిర్మాణం చేశారు, ఇక్కడే పెయింట్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల ఏంటంటే సమయం చాలా ఆదా అవుతుంది, అలాగే పనులు కూడా చాలా వేగంగా జరుగుతాయి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారం, ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారాలు.